దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, పక్షిరాజు యవను వలె నీ యవనం కొత్తదగును. కీర్తన గ్రంథం 103:5 ఈ మాట. పక్షిరాజు యవను కొత్తదవుతుందంట. పక్షిరాజు కొన్ని సంవత్సరాలు ఏం పడుతుంది, దాని రెక్కల బరువు అయిపోయి తన గోళ్ళు పెరిగిపోయి ఎగరలేకపోతూ ఉంటుంది. ఆ పక్షిరాజు ఏం చేస్తాం, కొండపైకి బాగా ఎత్తైన కొండపైకి ఎక్కి అక్కడ ఒక రాయి మీద ముక్కును బాగా కొట్టుకుని ఆ యొక్క ఎంటుకలను తీసేసుకుని ఒక 3 నెలలు ఏం తినకుండా తపస్సు చేసినాము. తిరిగి నూతన కొత్త రెక్కలు, కొత్త గోళ్ళు, కొత్త యవనం, కొత్త ముక్కు వస్తాయి. ఎప్పుడు అది 3 నెలలు ఎటు రీతిగా తపస్సు చేసిన 3 నెలలు ఎటు రీతిగా మౌనంగా ఉండిపోయిందో తిరిగి నూతన యవనం వస్తుంది. అలాగే మన జీవితంలో కూడా ఇప్పుడు శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ప్రభునందు ఉన్నప్పుడు మన ప్రభు మేలు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు పక్షిరాజు వల్ల మనం కూడా ఎదురు చూసినప్పుడు నిశ్చయంగా ఆ నూతన యవనం పొందుకుంటాం, నూతన దీవెనలు పొందుకుంటాం, నూతన ఆశీర్వాదాలను పొందుకుంటాం. కాబట్టి మనము కొత్తదనం చూపిస్తాడు. మన జీవితంలో కొత్తదనం వస్తుందన్నమాట. పాతవి గతించను, సమస్తము నూతనమైన అన్నాడు దేవాదేవుడు. కాబట్టి ఇది నాన్న మనం ఎట్టెదుకున్నామంటే ఆ యొక్క నూతనం కావాలంటే మనం కొంచెం శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్ని ఓర్చుకుని సహించుకుని ప్రభు వైపు చూసిన ప్రభువే మనకు మంచి మార్గం తెరుస్తారు, మంచి ద్వారాలు తెరుస్తారు. అప్పుడు ఎక్కడితో నిందించబడ్డావు, అవమానించబడ్డావు, సిగ్గుపడ అక్కడే నీ తలెత్తుకునేలాగా దేవాదేవుడు చేస్తాడు. కాబట్టి ఆయన కోసం ఎదురు చూద్దాం, నిత్యజీవం ఎదురు చూద్దాం, ఆయన చిత్తం నెరవేర్దాం, ఇష్టం నెరవేర్దాం. నూతన కార్యం ఎదురు జరుగును గాక. అటువంటి మేలుతోని హృదయం దేవుడు తృప్తిపరిచే కృప దేవుడు దయచేయను గాక. ఆమె ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించను గాక. ఆమె మీ సమయం మీ కొరకు ప్రార్థిస్తాను. మీకు నా ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ర కృపగలేసు కనికరం గలుతండి నీకు వందనం. మరొక నూతన దినం దయచేసో ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడి దీవించండి. మమ్మల్ని మా చేతి పని దేవి మైజమాల ద్వారా తోటి పనివారి ద్వారా ఏకుడి సహా అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచండి. బయటికి వెళ్ళి శ్యామ గృహము చేర్చండి. అప్పులు బంధకాలను విడిపించండి, తాగుడు వ్యసనాలు దొరకపరచండి, బలహీన ముట్టని స్వస్థపరచండి, హాస్పిటల్ ఐసీలను బట్టి ముట్టని స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకి విడుదల దాయించండి. ఏదైనా పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. నూతనంగా పలికిన బిడ్డ దీవించండి, ఆశ్రయించండి. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగుంచి వెళ్ళే జయాన్ని, విజయాన్ని దయచేసి కృప చూపించండి. మీకే మహిమా, ఘనత, ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.